అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సంతోషం. సుదీర్ఘంగా నాకు తెలిసి ఒక 11 సంవత్సరాలున్నారో 12 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఇబ్బందుల్లో బాధల్లో ఉన్నప్పుడు తనకి శక్తి వంచన లేకుండా తనకున్న ప్రతి అవకాశాన్ని స్వర్ణక్కను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. శక్తి వంచన లేకుండా పోరాటం చేసి పార్టీని బతికించే దాంట్లో ఆనాడు చాలా ప్రథమ పాత్ర పోషించారు మిత్రుడు రాజేంద్ర రెడ్డి అన్న. అనేక మంది మిత్రులు సహకార ఫలితమే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో పేదోడి ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఆ ముఖ్యమంత్రి పదవిలో కేబినెట్ మంత్రులుగా మేము, శాసనసభ్యులుగా, శాసన మండలి సభ్యులుగా, ఎంపీలుగా వేదిక మీద ఉన్న వాళ్ళందరూ ఉన్నాము అంటే దానికి కారణం మీరందరి కష్ట ఫలితం, మీరందరి రక్తం చెమట బిందువులో మార్చి ఆనాడు మీ కష్ట ఫలితమే ఈనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఎటువంటి సంకోచం, ఎటువంటి రెండో అభిప్రాయం కూడా నాకు కానీ ఈ రోజు అధికారంలో ఉన్న మా ఎవరికీ లేదు. ఈనాడు వెంకటరామరెడ్డి అన్న అధ్యక్షులయ్యారు. రేపు రాబోయే అనేక ఎన్నికలు ఉన్నాయి. అది మున్సిపాలిటీ కావచ్చు, వరంగల్ కార్పొరేషన్ కావచ్చు, ఇంకా అనేకమైన ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఒకటి నిజం, ఇచ్చిన ప్రతి మాటని పేదవాడికి మాట తప్పకుండా మడమ తిప్పకుండా పరిపాలన ఇచ్చేది ఈ ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం. ఈనాడు ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన దొరలు అనేక అవాక్కులు చవాకులు పేరుతుంటారు. 10 సంవత్సరాల్లో వాటికి గుర్తులేని అనేక అంశాలని ఈనాడు మేము ఆనాడు అది చేశాము, అది చేయలేకపోయాము. ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేస్తుంది అని చెప్తారు. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు వారు ఏమి పగలు చేశారు, పేదవాడికి ఏమి మంచి చేశారన్నది ఆలోచన మర్చిపోయి మధ్య భ్రమించి ఇంకా కారుకోతలు కూర్చున్నారే తప్ప నిజాన్ని ఎప్పటికీ వారు గ్రహించకపోవడం చాలా బాధాకరం. ఈ రోజు ఎక్కడ ఒక మాజీ మంత్రి అంటున్నారట ఏదైతే రాబోయే మున్సిపల్ ఎన్నికలు సెమీ ఫైనల్స్ అవి మనకి రెఫరెండం అని చెప్తున్నారట. అయ్యా జూబ్లీహిల్స్ అసెంబ్లీ బై ఎన్నికలు ఇదే మాట గొంతు తెచ్చుకొని వాగ్దానం జరిగిన అనేక కారుకుంటూ ఆనాడు కూర్చావు. గుయ్యమనేటట్టు జూబ్లీహిల్స్ ప్రజలు కల్పించారు. 1 ఓటు, 100 ఓట్లు, 1000 ఓట్లు, 10,000 ఓట్లు కాదు, 25,000 ఓట్లతో ఇందిరమ్మ ప్రభుత్వ అభ్యర్థిని గెలిపించారు. ఆనాడు ఉన్నావు, ఇది మా రెఫరెండం ఉన్నావు, ఇంకా సిగ్గు లేకుండా ప్రజల మధ్యకి ఎందుకు పోతున్నారని ఈ వేదిక ద్వారా వారిని అడుగుతున్నాను. ఒకసారి రెఫరెండం ఉన్నావు, మధ్యప్రదేశ్లో జనం, మళ్ళీ గ్రామ పంచాయతీలో ఉన్నావు. గ్రామ పంచాయతీలో కూడా 67 నుంచి 70% వరకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని రాష్ట్రవ్యాప్తంగా గెలిపించారు. రెండోసారి మళ్ళీ మూడోసారి కూడా రేపు కార్పొరేషన్ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు వస్తుంది. అది మాకు రెఫరెండము సెమీ ఫైనల్స్ అంటున్నావు. దాంట్లో కూడా 7 గంటలతో గుంటతోనే ఈ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉన్న ప్రజలు బొమ్మలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పార్టీని మొదలనే లేదు. ప్రజలకు నువ్వు పరిపాలన నియమిస్తావో ఏమో నాకు తెలియదు, కానీ ముందు నీ ఇల్లు చక్క పెట్టుకోలేనా? నీ ఇల్లు చక్క పెట్టుకో. నీ కుటుంబ సభ్యులే నీ మీద ఏ రకమైన ఆరోపణలు చేస్తున్నారు, అసెంబ్లీ సాక్షిగా చేసిన ఆరోపణలకు ముందు నువ్వు సరిదిద్దుకో. ఎప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని దాచుకున్నదాన్ని కాపాడుకుంటూ ముక్కు మేరకు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ కోరాల్సిన నువ్వు మళ్ళీ అధికారంలోకి వస్తా, గద్దె ఎక్కుతా అనే ప్రకటనలు కనడం మానుకోమని ఈ వేదిక ద్వారా ఆ మాజీ మంత్రికి కూడా తెలియజేస్తున్నాను.
చివరిగా ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 3 సంవత్సరాలే కాదు, మళ్ళీ 5 సంవత్సరాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం కాబట్టి కార్యకర్తలైన మీరు ఏవైతే మీకు రావాల్సిన పదవుల్లో ఒక్కరోజు వెనక ముందు కావచ్చు, తప్పకుండా ఎవరైతే కష్టపడ్డ ప్రతి కార్యకర్తని ఈ పార్టీ హక్కును చేర్చుకుంటారని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలుసు. వెంకటరామరెడ్డికి ఒకటే సూచన చేస్తున్నాను, అన్ని గ్రూపుల్ని వరంగల్ అంటేనే, మన పార్టీ అంటేనే ఇది ఒక పెద్ద కుటుంబం. ఈ పెద్ద కుటుంబంలో విభిన్న మతాలు, విభిన్న కులాలు, రాష్ట్రంలో, దేశంలో ఉంటాయి. అదే పద్ధతిలో ఈ వరంగల్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉంటారు. అయినా కూడా వారి సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, వారి ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఆలోచన. కాబట్టి ఇంటికి పెద్దలుగా, పెద్ద దిక్కుగా ప్రతి వర్గాన్ని, ప్రతి మిత్రుడిని హక్కును చేర్చుకొని కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా వెంకటరామరెడ్డి కూడా నేను అభ్యర్థిస్తూ, చివరిగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ, భగవంతుడు మీ అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.